హలో గైస్, వెల్కమ్ టు ఏవి వ్లాగ్స్. ఈ రోజు మేము పోతున్నాము నల్కోటి పార్క్. సో లెట్స్ గో. సో we have reached the park. ఓకే, సో గైస్ ఈ పార్క్ పేరు డాక్టర్ జిఎస్ మేల్కోటి పార్క్. దీని అడ్రస్ మన నారాయణగూడ వాటర్ ట్యాంక్ ఎదురుగా ఉంటది. ఇంకా ఈ పార్క్ 2007 లో బిల్డ్ అయింది. ఇంకా ఈ పార్క్ ని హెచ్ఎండిఏ వాళ్ళు డెవలప్ చేస్తారు అండ్ ఈ పార్క్ కిషోర్ డి కట్టారు. సో లెట్స్ గో ఇన్సైడ్. ఇప్పుడు మేము పార్క్ లోపల వచ్చేసాము. దీని టైమింగ్స్ ఏమో మార్నింగ్ 5 o'clock to 9 o'clock అండ్ ఈవినింగ్ 3 o'clock to 9 o'clock. పెద్దవాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, వాకింగ్ చేయడానికి ఉంటది, స్కేట్స్ ఉంటాయి, జిమ్ ఉంటది, స్కేటింగ్ క్లాసెస్ నడుస్తుంటాయి ఎవ్రీడే. లోపల స్విమ్మింగ్ పూల్ ఉంటాయి, మొత్తం అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటాయి. మీకు బయట షాప్స్ ఉంటాయి, తినడానికి వినడానికి పెట్టుకోవడానికి పెట్ షాప్ ఉంటాయి. ఇంకా ముంగల ఇప్పుడు దీని అడ్రస్ అయితే నేను ఆల్రెడీ చెప్పేసాను. ఇక చలో లెట్స్ గో ఇన్సైడ్. ఫైనల్ గా మేము రీచ్ అయిపోయాము అక్కడ. సో మా ఇప్పుడు చిన్న చెల్లిని ఆడియాలి, ఇంకా మేము కూడా ఆడుకుంటాము. సో ఇప్పుడు మేమైతే లోపలికి రాగానే మాకు స్టార్టింగ్ లో ఎంత మంచి స్లైడ్స్, గ్రాసీ గార్డెన్స్, ఒక షెడ్, ఆడ క్యాంటీన్, ఇంకా ఈడ ఒక స్కేటింగ్ గ్రౌండ్ ఉండే. వాళ్ళు ఆడ రోజు స్కేటింగ్ నేర్పిస్తారు. ఇప్పుడు దాన్ని బ్యాడ్మింటన్ గ్రౌండ్ చేపించేస్తారు. రోజు స్కేటింగ్ క్లాసెస్ నడుస్తున్నాయి. మీరు కావాలంటే మీ పిల్లలని ఈడ స్కేటింగ్ క్లాసెస్ కి జాయిన్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఆడుకుందాం, ఒక్కొక్క స్లైడ్ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఈరోజు. సో కమ్ ఆన్. సో గాయస్ ఇప్పుడు మేము పార్క్ క్లోజ్ అయిపోయింది, లైట్స్ అన్ని ఆఫ్ అయిపోయినాయి. ఇప్పుడు బాగా క్లోజ్ అయిపోయింది, అందరు టార్చ్ లైట్స్ బంద్ చేసిరు వాచ్మెన్ అంకుల్. ఇక మేము పోతున్నాము, చీకటి అయిపోయింది, ఫ్లాష్ లైట్ పెట్టుకొని పోవాల్సి వస్తుంది. బయటికి వెళ్దాం. సో ఇప్పుడు రండి. క్లోజ్ అయిపోయింది, మేము ఇంటికి వెళ్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది అంట కాశీకి. సరే నాడు ఏదో ఒకటి పద. పార్క్ ఎగ్జిట్ అయిపోయినాం. ఇప్పుడు మనం ఆడ ముంగల వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్న పానీపూరి షాప్ కి వెళ్తున్నాం. పానీపూరి టేస్ట్ చేద్దాం రండి. సో గైస్ ఇప్పుడు మేము పెట్ స్టోర్ ఉంది, ఫోటో తీసేసి అది కింద అదంతా అడ్రస్ ఉంది. అడ్రస్ కవర్ అడ్రస్ ఏం లేదు, ఆడ ఆల్ బ్రీడ్స్, డాగ్స్, పప్స్. పానీపూరి షాప్ పోతున్నాం. పహలే ఆటో రిక్షా పానీపూరి తినడానికి హ్యాండ్ వాష్ చేసుకోవాలంటే ఇక్కడ. పానీపూరి తినడం అయిపోయింది, చాక్లెట్ తింటున్నాము. ఇప్పుడు ఇంటికెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సో గైస్ మేమైతే ఫైనల్ గా ఇంటికి వచ్చేసినాం. ఇక ఇంటికి వచ్చినాక పైకి వెళ్తే ఏం చేయాలో అర్థం కాదు, తినేసి పండుకునేదే ఉంటుంది. సో మేము ఏమనుకున్నాం అంటే కొంచెం కింద టైం పాస్ చేయాలని అనుకున్నాం. ఇప్పుడు నాకు ఒక చిన్న వర్క్ ఉంది, నేను వ్రిహాద్ ని ఇంటర్వ్యూ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇట్లా. సో వ్రిహాది, మీకు ఇంటికి వచ్చినాక మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. పార్క్ నుంచి ఇంటికి వచ్చినాక పానీపూరి తినేటప్పుడు, బాదం మిల్క్ అవన్నీ చేసేటప్పుడు. బాదం మిల్క్ అయితే మంచిగా ఉంది, కానీ బాదం మిల్క్ ఇంకా తాగాలనిపిస్తుంది. పానీపూరి గురించి ఏం లేదు. మంచిగా బాల్ కొనుక్కున్నప్పటి నుంచి ఎట్లా అనిపిస్తుంది? బాల్ కొనుక్కున్నప్పటి నుంచి మంచిగా. పెట్ స్టోర్ లోకి వెళ్ళినప్పుడు ఇంకా మంచిగా అనిపిస్తుంది. పెట్ స్టోర్ లో మీరు అబ్జర్వ్ చేసిన ఏమేమి ఉన్నాయి? బర్డ్స్, ఇంకా డాగ్స్, క్యాట్స్ అట్లాంటివి ఇంకా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. సో అరుణ్జీ, మీరు పార్క్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు మీకు ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది సార్. పానీపూరి తినేటప్పుడు ఇంకా చాలా మంచిగా అనిపించింది. బాదం మిల్క్ తాగేటప్పుడు
బాదం ఇంకా బాగుంది బాదం మిల్క్. అయితే బాదం మిల్క్ బాగుందంట. ఆ షాప్ కి రేటింగ్ ఇచ్చేసినాను కదా. సో ఇప్పుడు మా అందరికి పైకి వెళ్ళదుంది. సో పైకి వెళ్దాం పదండి. చలో కమాన్. సో గాయ్స్ ఇప్పుడైతే మేము పైకి వెళ్తున్నాం. ఈ దర్వాజా మాకు ఈ దర్వాజాతో ఎక్కువ ప్రాబ్లం ఉంటాయి. ఏంటి ఓకే ఎంజాయ్ చేసినావా ప్రియా? ఎంజాయ్ చేసినా చాలా మజా వచ్చేసింది కదా. మజా వచ్చేసింది కదా నీకు? రాలే అంట. సో guys, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ AV Vlogs and please support our AV Vlogs. So bye.